వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేసిండ్రు. ఫస్ట్ టైం ఆయన ఇట్లా మాట్లాడడం. ఇంతకుముందే మల్కాజ్గిరి పార్లమెంటు ఎలక్షన్ సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కేటీఆర్ అటెండ్ అయినరు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో జరిగింది కాబట్టి ఆయన కూడా అటెండ్ అయినరు. ఆ వేదిక మీద ఆయన చేసిన కామెంట్స్ విందాం. ఫస్ట్ విన్న తర్వాత దీని మీద విశ్లేషిద్దాం. ఎందుకు ఆయన ఇట్లాంటి కామెంట్ చేసిండ్రు, అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉందా, ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రజాపాలనలో ఆశించవచ్చా, చూడవచ్చా విందాం. ఒకసారి మల్లారెడ్డి ఏం మాట్లాడినారో విందాం. నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూలగొడతావు. ఇది చైర్మన్ గారి వైరు పిలిపించుకోడు. నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూలగొట్టాలని అడుగుతున్నా. ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనలో తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు, అలా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్ కూడా కొడతా అంటున్నారు, నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి పోయినా పోన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తారు. వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు. 4 నెలల్లో చూస్తారు. ఇప్పుడు ఒక 1000 ఇల్లు కూడా కొట్టారు సార్ వాళ్ళు. నా మేడ్చల్లనే జవహర్ నగర్లో 80 ఇల్లు కూడా కొట్టింది సార్. జవహర్ నగర్లో 80 పేదోళ్ళయి. నేను 40,000 ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు. 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇల్లు కూడా కొట్టారు. ఇది మల్లారెడ్డి చెప్పింది. అంటే కాంగ్రెస్లో చేరాలని బెదిరిస్తున్నట్లుగా. మల్లారెడ్డిని బెదిరించిండ్రా, కింద ఉన్న కార్యకర్తలు, కింద ఉన్న నేతలను బెదిరించిండ్రా, కానీ మొత్తానికి అందరినీ బెదిరిస్తున్నట్లుగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన అనే ఒక క్యాప్షన్తో ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దని, గత ప్రభుత్వం తప్పులు చేసిందని, ఆ తప్పులు మేము చేయమని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజాపాలన అనే పేరుతో ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఇట్లాంటివి మల్లారెడ్డి చెప్పింది వాస్తవమే అయితే, ఎందుకంటే కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మల్లారెడ్డి చెప్పిన దానిలో కొంత వాస్తవం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మల్లారెడ్డి వాళ్ళ అల్లుని కాలేజీ కూడా కొట్టేసారు. అది అక్రమం అని చెప్పిండ్రు. చెరువులో కట్టిన కాలేజ్, చెరువును కబ్జా చేసి కట్టిన కాలేజ్ అది. మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే వాళ్ళకు సంబంధించిన కాలేజు, అది చెరువు కబ్జా చేసి కట్టిన అనేది ప్రధానమైన ఆరోపణ. సరే, ఒకవేళ నిజంగానే చెరువులో కట్టితే ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే. కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి, రాజకీయాలతో ముడి పట్టకుండా ఉండాలి. అట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నా, పర్మిషన్స్ లేనివి, ప్రభుత్వ జాగాలు కబ్జాలు చేసినవి, చెరువులు కబ్జాలు చేసినవి ఏమున్నా నిక్కచ్చిగా కూలగొట్టవచ్చు. కానీ రాజకీయాలతో ముడిపెట్టకుండా, మళ్ళీ నువ్వు మా పార్టీకి వస్తే నేను అవి కూలగొట్టను, నువ్వు మా పార్టీకి రాకపోతే మేము కూలగొట్టేస్తాం, ఇట్లాంటివి. కింది స్థాయి కార్యకర్తలో, లీడర్లో వాళ్ళ బిల్డింగ్సో, వాళ్ళ ఫంక్షన్ హాల్సో, వాళ్ళ బిజినెస్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కూలగొడతాం మీరు మా పార్టీకి రాకపోతే అని కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నట్లుగా మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తున్నారు. అట్లాంటివి ఎక్కడెక్కడ జరుగుతున్నావో, ఎన్ని జరుగుతున్నావో తెలియదు, బయటికి రావాల్సినవి చాలా ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చినా, అంతకుముందు బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు కూడా బెదిరించిండ్రు, వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు, అందుకే బీఆర్ఎస్ చేరిండ్రు వాళ్ళందరూ వివిధ పార్టీల నేతలు అని చెప్పారు. వాళ్ళు ఓపెన్గా బయటకు చెప్పలే, కానీ అదంతా జరిగింది, లోపల జరిగింది అనేది ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు అది తప్పు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. మళ్ళీ వీళ్ళు చేస్తున్నది ఏంది? ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ యాక్షన్లకు దిగుతున్నారా? వీళ్ళు డైరెక్ట్ ఇంత ఓపెన్గా మల్లారెడ్డి మాట్లాడుతున్నారంటే వీళ్ళు డైరెక్ట్ యాక్షన్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. డైరెక్ట్ జేసీబీలు తీసుకొని ఇంకా కూలగొడతాం, లేకపోతే నువ్వు మా పార్టీకి రావాలి, ఏమో అట్లే జరుగుతుందేమో. ఎందుకంటే పేదల ఇల్లు కూలగొట్టినట్టు చెప్తున్నారు. జవహర్ నగర్లో పేదలకు ఇల్లు కట్టించి వాళ్ళకు నెంబర్ ఇస్తే వాటిని కూడా కూలగొట్టేసిండ్రు అని. అంటే వాళ్ళని కూడా పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని అడుగుతున్నారేమో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే వాళ్ళని తీసుకోవచ్చు. రాజకీయాల్లో ఎవరు ఎక్కడికి ఉంటున్నారో మనకు అర్థమవుతుంది కదా. రాత్రి ఒక పార్టీ, పొద్దుగాల ఒక పార్టీ, ఎవరు ఏ పార్టీలకు ఎందుకు పోతున్నారో కూడా జనాలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ప్రజాసేవ కోసం పోతున్నారా, లేకపోతే ఇంకా దేనికోసమైనా పోతున్నారా, ఇట్లాంటి బెదిరింపులు ఏమైనా ఉంటే ఆ బెదిరింపుల మీద పోతున్నారా, వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే
వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మా అవుతారా? అక్రమాలు చేసిన వాళ్ళను వాళ్ళ అక్రమాలు ఏందో బయట పెట్టాలి, వాళ్ళ అక్రమ నిర్మాణాలు అంటే కూలగొట్టాలి, అది ప్రభుత్వ విధానంగా ఉండాలి. కానీ అక్రమాలు చేసిన వాళ్ళని బెదిరించి నువ్వు అక్రమం చేసినావు కాబట్టి ఇది కూలగొట్టేస్తాం, లేదా నువ్వు పార్టీలోకి వచ్చేస్తే మేము కూలగొట్టమంటే దానివల్ల నష్టం వచ్చేది ప్రజలకే, ప్రజల ఆస్తులే పోయేది. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాపాలన అని చెప్పుకున్నప్పుడు ఇట్లాంటి ప్రజాపాలన ఉండకూడదు అనేది అందరు కోరుకుంటారు. ఇట్లాంటి అండర్స్టాండింగ్ పాలిటిక్స్. నువ్వు మా పార్టీలోకి వస్తే ఆయనేమి పునీతుడు కాడు, ఎవరైనా సరే. అక్కడ అక్రమాలు చేసిన వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్లో కొంతమంది చేర్చుకున్నారు. ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళే వాళ్ళ లంగలు దొంగలు అని ఆరోపణ చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇస్తున్నారు, కొంతమందికి అవకాశాలు కల్పిస్తున్నారు. అట్లా పార్టీ మారేంత మాత్రాన, కాంగ్రెస్కి వచ్చినంత మాత్రాన వాషింగ్ పౌడర్ నిర్మా కారు. లేదు మేము ఇది రాజకీయమే, మేము చేసినంత రాజకీయమే అనుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదు. ఆ విషయంలో గత ప్రభుత్వం తప్పు పట్టినప్పుడు ఈ ప్రభుత్వం కరెక్షన్ చేయాలి. ఈ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన కాబట్టి మేము చేస్తాం, వాళ్ళు చేర్చుకున్న కాబట్టి మేము చేర్చుకుంటాం, వాళ్ళు బెదిరించిన కాబట్టి మేము బెదిరిస్తాం, వాళ్ళు కూలగొట్టిన కాబట్టి మేము కూలగొడతాం, వాళ్ళు కేసులు పెట్టిన కాబట్టి మేము కేసులు పెడతాం. ఇప్పుడు సేమ్ అంటే దానికి దీనికి తేడా ఏముంటుంది? ఇక తేడా లేదు, తేడా ఉండదు. అన్నప్పుడు ఈ ప్రజాపాలన అనే క్యాప్షన్ ఎత్తేస్తే బెటర్. అది ఎత్తేసి అన్నిట్లో పాటు అన్ని గొర్రెలతో పాటు మా గొర్రె అన్నట్టుగా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఈ మధ్య రాజకీయాల్లో ఒక చర్చ జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు డ్రాప్ అవుతున్నారు? బీఆర్ఎస్ ఓడిపోతుందని డ్రాప్ అవుతున్నారా? రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే గెలుపు ఓటములు అనేది గెలిచే అవకాశం ఉన్న దగ్గర చూస్తారు, కానీ గెలుపు ఓటములు అనేది ముందే డిసైడ్ చేసుకొని అందరూ గెలిచే పార్టీలోకి పోతే, లేకపోతే అందరూ ఓడిపోయే పార్టీ అంతా ఖాళీ అయితే, లేకపోతే ముందే నేను ఆ పార్టీకి పోతే గెలుస్తాను ఆ పార్టీకే పోతే, లేదా ఈ పార్టీలో పోతే ఈ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీకే పోతే అనే అవకాశం ఉంటే అసలు రాజకీయ నాయకులు ఒకటే పార్టీ ఉంటుంది. ప్రతి స్టేట్లో కూడా ఏదైతే గెలిచే అవకాశం ఉంటుందో ఆ పార్టీ మాత్రమే ఉంటుంది. ప్రత్యర్థులు అవసరం లేదు, ఎలక్షన్ కూడా అవసరం లేదు. కానీ వాళ్ళు పోటీ చేయకుండా ఉండడానికి ఇట్లాంటి బెదిరింపులు కొన్ని ఉన్నాయి. నువ్వు చేస్తే మా పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి, లేకపోతే పోటీ చేయొద్దు, ఏ పార్టీ నుంచి కూడా పోటీ చేయొద్దు. ఇట్లాంటి బెదిరింపులు ఉన్నట్లుగా కూడా కొంత చర్చ జరిగింది. రాజకీయ వర్గాల్లో చాలా చర్చలు జరుగుతుంటాయి, దానిలో ఇది ఒక చర్చ. ఈ చర్చకు ఎవరు బహిరంగంగా చెప్పలేని సిచ్యువేషన్, ఎవరు బహిరంగంగా చెప్పరు. సేమ్ టైం దాన్ని ఎవరు అఫీషియల్గా ఖండించరు, చెప్పరు, ఖండించరు. కానీ అట్లాంటి బెదిరింపులు కూడా ఉంటే అది ప్రజాపాలన అయితే 100% కాదు అనే అభిప్రాయం జనాల్లో వస్తుంది. జనాలు ప్రజాపాలన కావాలని, ప్రజాపాలన తెస్తామని అన్నందుకు కదా కాంగ్రెస్ ఓటేసిండ్రు. మరి ఆ ప్రజాపాలనలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అది ప్రజాపాలన కాకుండా పోతే మేము ఓటేసిన ప్రజాపాలన ఇది కాదు అని వాళ్ళు ఆలోచించుకునే టైం, అవకాశం కూడా వాళ్ళకు దొరుకుతుంది. కాబట్టి ఇట్లాంటి బెదిరింపులు నిజంగా ఉంటే మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పిన సారాంశమే నేను చెప్తున్నాను. నేను కొత్తగా చెప్పలేదు, నాకేం కొత్తగా వేరే ఇష్యూ ఏం లేదు. మల్లారెడ్డి చెప్పిన ఇష్యూయే మా పార్టీలోకి వస్తే ఓకే, లేకపోతే మేము కూలగొట్టేస్తామని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేది మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పింది. అది మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు. బట్ మధ్యలో జనం తరఫున నేను మాట్లాడుతున్నా. ఒకవేళ అదే కనుక నిజమైతే అది మాత్రం 100% కరెక్ట్ కాదు. తెలంగాణ పాలిటిక్స్లో అట్లాంటి దాంట్లో చోటు ఉండకుంటే బెటర్ అన్న ఉద్దేశం మాత్రం జనంలో ఖచ్చితంగా ఉంటుంది. జనం అభిప్రాయం కూడా అట్లాగే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.